తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రముఖ సినిమా నటుడు నట సార్వభౌముడైనటువంటి ఎన్టీ రామారావు గారి కుమారుని అల్లుడు వాళ్ళకున్నటువంటి గీతం కాలేజ్ తెలంగాణలో ఉంటుంది. ఇందులో దాదాపు 118 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు బకాయి పడ్డది. తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కరెంటు బిల్లు కట్టకుండా 118 కోట్లు బాకీ పెట్టిన బాలకృష్ణ అల్లుడు కాలేజ్ గీతం యూనివర్సిటీకి చెంపపెట్టులా మారిన తెలంగాణ హైకోర్టు తీర్పు అంట. 3 వారాల్లో సగం బకాయిలు అంటే రూపాయలు 54 కోట్లు చెల్లించాల్సిందేనని ఆదేశం ఇచ్చింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు రూపాయలు 118 కోట్ల బకాయి పడ్డ సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలోని గీతం యూనివర్సిటీ ఈరోజు ఆయన ఎంపీగా ఏమో ఉన్నాడు. వాళ్ళ మామ వాళ్ళ సడ్డకుడు మంత్రి నారా లోకేష్ గారు, ఇక సడ్డకుడి తండ్రి బాబాయ్ ఏమో అవుతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బాలకృష్ణ గారు మరి నటసింహం నటపులి ఏదేదో అంటారు. ఆయన వాళ్ళ అల్లుడు ఈరోజు 118 కోట్ల రూపాయలు తెలంగాణకు అంటే ఎగ్గొట్టాలని హైకోర్టు కూడా పోయింది. హైకోర్టు బొమ్మని కూడా వీళ్ళే ఐడియాలు ఇస్తారు. వీళ్ళే ఐడియాలు ఇచ్చి హైకోర్టుకు పోండి, అక్కడ పోండి, ఇక్కడ. ఇది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు వైరల్ అయిన పరిస్థితి. ఈరోజు మాకు తెలంగాణ ఉద్యోగులకు బకాయి పడ్డ పైసలేమో ఇయ్యబుద్ధి కాదు, తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పైసలు ఇయ్యబుద్ధి కాదు. ఈరోజు బకాయి పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి గారి గురు బామ్మర్ది అల్లుడు 118 కోట్ల రూపాయలు ఈరోజు కట్టకుంటే దాని దగ్గర వసూలు చేసే దమ్ముండదు. ఈరోజు అవసరమైతే వాళ్ళ మాఫీ కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఈరోజు అంత పెద్ద సొమ్ము ఈరోజు వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా ఇది హైకోర్టుకు పోయే అవకాశం ఎందుకు కల్పించాలి? ఈరోజు మామూలు ఎవరైనా కరెంటు బిల్లు కట్టకుంటే ఇమీడియట్గా వాళ్ళ కరెంటు కట్ చేస్తారు, ఇమీడియట్గా కట్ చేసి పడేస్తారు. అసొంటిది వాళ్ళు హైకోర్టుకు పోయి హైకోర్టులో కొట్టాడి ఇన్ని రోజులు కట్టకుండా ఇన్ని రోజులు ఆపుకుంటా మళ్ళీ సగం బిల్లు కట్టేటట్టుగా వాళ్ళకి జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఇక ఎంత ఘోరం చూడండి. ఇది ఇంతకు మించిన దారుణం, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఈరోజు ఏది ఇంతకు మించిన దౌర్భాగ్యం ఈరోజు ఏది కూడా లేదు. కాబట్టి చాలా బాధాకరమైన విషయం ఇది. అంత పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరు ప్రఖ్యాతలు గల కుటుంబం ఈరోజు ఒక దిక్కేమో మీకు చూపెడతా. మీరు ఎక్కడన్నా 1000 రూపాయల పెన్షన్ మాత్రమే బతికే కుటుంబాలను చూసినరా? అంటే ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసి ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి వాళ్ళు జీతాలలోకి వెళ్ళి వాళ్ళ పైసలు కటింగ్ పెట్టుకొని ఈరోజు పనిచేసేటువంటి అటువంటి వాళ్ళను మీరు ఎక్కడన్నా చూసినరా? ఈరోజునే వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఒకసారి నేను వాళ్ళ సబ్జెక్ట్ వినిపించే ప్రయత్నం చేస్తా. ఈరోజు వీస్తుపోయి అంటే లాస్ట్లో అడ్డం మీదికి పోయి పనిచేసేటోళ్ళకు కూడా గౌరవప్రదమైన ఇది వస్తుంది. నమస్కారం సార్, నా పేరు శ్రీలక్ష్మి కర్వది. నేను నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను సార్. మేమందరం EPS 95 పెన్షనర్స్. అంటే
పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్నమాట. మేమందరం కూడా 1000 రూపాయలు లోపల పెన్షన్తో 400, 500, 600 పెద్ద సీనియర్ స్కేల్ ఆఫీసర్స్ గా రిటైర్ అయిన వాళ్ళకి కూడా 3000 రూపాయలు పెన్షన్ వస్తూ ఈరోజు తిండికి కూడా జరగకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్. మేము సెంట్రల్ గవర్నమెంట్ ని డిమాండ్ చేసేది ఏమంటే మా దగ్గర రికవరీ చేసుకున్న సొమ్ములో నుంచి మాకు నెలకు 7,500 ప్లస్ పెన్షన్ ప్లస్ రిటైర్ అయిన ఉద్యోగికి వారి స్పౌస్ కి మెడికల్ ఫెసిలిటీస్ అందించాలని మేము కోరుకుంటున్నాము సార్. 7,500 ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ ఫెసిలిటీస్ కావాలని మేము 2017 జూన్ నుంచి నేషనల్ ఎస్టేషన్ కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఆల్ ఇండియా అధ్యక్షులు కమాండర్ అశోక్ రాజ్ గారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆయనకి పెన్షన్ రాకపోయినప్పటికీ ఈపీఎస్ 95 పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది కాబట్టి 2017 జూన్ 6 నుంచి 7,500 రూపాయలు డిమాండ్ చేస్తున్నాము. యాక్చువల్గా మా పెన్షన్ 95 లో ఎంత ఉన్నదో ఈ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు కూడా 2026 కూడా అంతే పెన్షన్ వస్తుంది. మేము ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పాటు అనేక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో రిటైర్ అయ్యి ఈ రోజు భోజనాలు కూడా జరగక ఎంతో మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు సార్. వాళ్ళందరి కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. మోడీ గారిని కూడా 2 సార్లు కలవడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా 3-4 సార్లు కలిసి మేము మా డిమాండ్స్ ఆమె దృష్టికి తేవడం జరిగింది. సెంట్రల్ లేబర్ మినిస్టర్ గుడిసెల వెంకటస్వామి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టే 95లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది లేబర్ మినిస్టర్లు ఉన్నారో బండారు దత్తాత్రేయ గారు కానీ, సంతోష్ గంగ్వార్ గారు, భూపేంద్ర యాదవ్ గారు, ప్రస్తుతం సెంట్రల్ లేబర్ మినిస్టర్ గా ఉన్న మాండవ్య గారిని కూడా అనేక మార్లు మా నేషనల్ ఎస్టేషన్ కమిటీ కలిసి మీటింగ్స్ జరిపి వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. మా పెన్షన్ రికవరీ అయిన సొమ్ము ఉంది. మాకు పెన్షన్ 7,500 నెలవారీ మిగులుతుంది గవర్నమెంట్ కి అనేది కూడా మేము సంఖ్యల రూపంలో వారికి సమర్పించడం జరిగిందండి. ఇప్పటి వరకు కూడా మేము అందరం కూడా వృద్ధులము మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ పబ్లిక్ రంగ సంస్థల్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్ అర్హులు కారు. మీకు ఆల్రెడీ ఉద్యోగాలు చేసి రిటైర్ అయినారు కాబట్టి ఈ పెన్షన్ మీరు అనర్హులు అని మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకి చెప్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి, తెల్ల కార్డు ఇవ్వాలి. మా అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లమే కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు కనికరించి మాకు న్యాయంగా మాకు వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ఈపీఎస్ మినిమం పెన్షన్ 7,500 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ మా మీడియా మిత్రులు కూడా మీరు రిటైర్ అయిన ఇదే పెన్షన్ వస్తుంది కాబట్టి మీడియా మిత్రులు కూడా మా అందరికి సహకరించి మా న్యాయమైన కోరికలు సాధించుకునే వరకు మీరు కూడా మా వెంట ఉంటే మాకెంతో సంతోషపడతామండి. కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాము. మా ఈపీఎస్ రేపు 28వ తేదీ నుంచి వచ్చే బడ్జెట్ లో కనుక మాకు న్యాయం చేయకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మా సత్తా ఏందో కూడా తెలియజేస్తామని గంటాపరంగా మీ మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఇప్పుడు ఈ పైసలు ఏవైతే అడుగుతున్నారో 7,500 పెన్షన్ ఇది మీ హక్కా మీరు ఏమైనా దాచిపెట్టున్నారా లేకపోతే ప్రభుత్వం పథకం లెక్క మీరు అడుగుతున్నారు? ప్రభుత్వం పథకం ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కాంట్రిబ్యూషన్ లో నుంచి మేము అడుగుతున్నాము. మా డిమాండ్ ఇవ్వమని ఇదే 2014 ఎలక్షన్స్ లో ప్రకాష్ జవదేకర్ గారు మా ప్రభుత్వం బీజేపీ వస్తే మీకు 3,000 ఇస్తామని వాగ్దానం చేసిన వీడియోలు కూడా అదే కాకుండా భగత్ సింగ్ హలో నమస్కారం.
ఓకే సార్, లైవ్లో ఉన్నారు సార్. సార్ మీరే వీడియో చూపెడుతున్నా. హలో సార్ మీరే మీరే మీదే నడిపిస్తున్నా సార్ లైవ్. అంటే కొన్ని సబ్జెక్ట్స్ మీద తీసుకున్నా. ఫస్ట్ మీదే స్టార్ట్ చేసిన. ఇప్పుడు సార్ మీరు ఏ డిపార్ట్మెంట్లో చేసిండ్రు సార్? నేను హెచ్ఏఎల్ లో పనిచేసి రిటైర్డ్ అయినా సార్. హెచ్ఏఎల్ బాలనగర్. హెచ్ఏఎల్. ఓకే ఓకే సార్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సార్ సార్ నేను ఇవాళ ఒక విచిత్రమైనది విన్నా సార్. ఫస్ట్ టైం నేను అదే షాకింగ్ ఉన్నా. నేను లైవ్ పెట్టడానికి కూడా కారణం అదే. ఇవాళ పెన్షన్ 1000 రూపాయలు 800 పెన్షన్ ఏంది సార్ మీకు ఇచ్చేది? ఏం పెన్షన్ అది? అది ఈపీఎస్ 95 అని, ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ అని 1995 16th నవంబర్ నాడు అప్పుడు మన వెంకటస్వామి, అంటే గుడిసె వెంకటస్వామి అంటాము, ఆయన లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పెట్టాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. పివి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1995 లో పెట్టారు. ఓకే. పెట్టుతున్నప్పుడు మా దగ్గర నుంచి మా శాలరీలోంచి ప్రతి నెల మాక్సిమం 417 రూపాయలు లేదా మినిమం మన శాలరీని బట్టేసి డిడక్షన్ చేస్తూ వచ్చారు ప్రతి నెల. ప్రతి నెల అట్లా 2001 వరకు. మళ్ళా 2001లో ఆ 417 రూపాయలు కాస్త 541 రూపాయలకు పెంచాడు ప్రతి నెల. అట్లా 2014 ఆగస్టు 30 దాకా చేశారు. మళ్ళా 2014 సెప్టెంబర్ నుంచి 541 కాస్త 1250 రూపాయలు చేశారు. ప్రతి నెల శాలరీలోంచి కటింగ్ చేశారు 1250 రూపాయలు. 1250 రూపాయలు. అది చేసిన తర్వాత ఇక లాస్ట్ రిటైర్డ్ అయినప్పుడు 58 ఏళ్ళు నిండినప్పుడు వాళ్ళు ఇచ్చే పెన్షన్ కు ఈ పెన్షనబుల్ సర్వీస్ ఏమైనా కానీ 95 నుంచే తీసుకున్నాడు పెన్షనబుల్ సర్వీస్ కింద. ఓకే. ఈ పెన్షనబుల్ శాలరీ వచ్చేసి ఈ మాకు అప్పుడు మాక్సిమం 15,000 తీసుకున్నాడు. 1250 రూపాయలు 8.33% కట్ చేసుకొని 15,000 తీసుకొని ఆ 15,000 మల్టిప్లైడ్ బై పెన్షనబుల్ సర్వీస్ అది 35 ఏళ్ళు 40 ఏళ్ళు తీసుకొని డివైడెడ్ బై 70 చేసి ఆ వచ్చిన అమౌంట్ అది 1600, 1400, 1300, 800, 700 అది ఫిక్స్ చేశారు. ఇక లైఫ్ లాంగ్ అదే, ఆ అమౌంట్ ఇంకా మారదు. అయితే 95 లో స్కీమ్ పెట్టినప్పుడు ఎవ్రీ 5 years రివైజ్ చేస్తామన్నారు. కానీ ఏ 5 years రివైజ్ చేయలేదు. ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోయింది. 95 నుంచి 2025 30 ఏళ్ల నుంచి ఎప్పుడు రివైజ్ చేయలే. రివైజ్ చేయకపోగా ఉల్టా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్కీమ్ పెట్టినప్పుడు మాకు ROC ఉండింది, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్. అంటే ఇప్పుడు మా టోటల్ సర్వీసులు వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లక్షలు 5 లక్షలు 8 లక్షలు కట్ అయింది టోటల్ అమౌంట్. మేము సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మేము పెన్షన్ తీసుకుంటూ ఒకవేళ చనిపోతే మా క్యాపిటల్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేసే ఫెసిలిటీ ఉండింది. ఆ ROCని ఎత్తేసారు మధ్యలో వాళ్ళు రివైజ్ చేసుకుంటూ. అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారు తప్పిస్తే ఈ పెన్షనర్స్ కి అనుకూలంగా మాత్రం ఒక్క పైసా పెంచలే. సో అందుకోసం అని చెప్పేసి ఇక మాకు ఈ రిటైర్ అయిపోయిన తర్వాత మరి ఈ దరిద్రం ఏంది 800, 700, 1700, 1400 ఈ పెన్షన్ మరి ఘోరము, మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి లేదంటే మాకు పెంచండి అని చెప్పేసి 2013, 12, 11 ఆ 3 ఏళ్ళు విపరీతంగా ధర్నాలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో ఈ ఒక పార్లమెంటరీ కమిటీ వేశారు. ఆ పార్లమెంటరీ కమిటీలో ఈ బీజేపీ ఎంపీ హోషియార్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయన నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ వేస్తే ఆయన ఒక 6 నెలలు స్టడీ చేసి లేదు వీళ్ళకి అన్యాయం జరిగింది, ఎప్పుడు రివ్యూ చేయలేదు కాబట్టి వీళ్ళకి 3,000 ప్లస్ DA ఇస్తే న్యాయం చేసినట్టు అవుతుంది, దానికి సరిపడా ఫండ్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాడు, కమిటీ రిపోర్ట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మినిమం 1000 రూపాయలు చేసి చదువు పిలుపుకున్నారు. అంతకుముందు 400, 500, 600 వస్తున్న పెన్షన్ ని మినిమం 1000 రూపాయలు చేశాడు. అది 2014లో. ఇక అప్పటి నుంచి ఈ మినిమం పెన్షన్ వెయిట్ చేస్తారు. అంతకంటే ముందు పెన్షన్ శాంక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ పెంచాలి, అది అట్లనే ఉంచారు.
సో ఇది నడుస్తూ ఉంటే ఇది మరీ ఘోరము అట్లా అని చెప్పేసి మేము ఈ పెన్షన్ మాస్టర్ అందరం గొడవ పడుతుంటే అప్పుడు ఈ మన జయదేవకర్ ఉన్నాడు ప్రకాష్ జావదేకర్, బీజేపీకి అధికార ప్రతినిధి. ఆయన లేదు మీకు అన్యాయం జరిగింది, మమ్మల్ని గెలిపించండి, మేము గెలిచిన తర్వాత 90 రోజుల లోపల మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ 3000 ప్లస్ డిఏ ఇస్తాము అని చెప్పారు. దాన్నే ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా అప్పుడు ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ లో బాగా ఆ గుజరాత్ త్రూఅవుట్ ఇండియా అన్ని చోట్ల మీటింగ్ లో పెట్టారు. సరే వాళ్ళు గెలిచారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇక 2014 నుంచి ఇప్పటికి మూడోసారి ప్రధానమంత్రి అయింది. కానీ ఈ మాది మాత్రం అసలు ఏం పట్టించుకోవట్లే. ఇక ఈ 2016 దాకా చూసి అప్పుడు ఈ అశోక్ రావత్ గారు ఆయన కమాండర్ గా రిటైర్డ్ అయ్యింది నేవీలో. ఆయన మామూలుగా పిచ్చాపాటిగా పక్కన పెన్షనర్స్ వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ మీ పెన్షన్ ఎంత మీ పెన్షన్ ఎంత అని చెప్పేసి అన్నప్పుడు మాకు 600 700 అంటే ఇది ఎక్కడ న్యాయం అయ్యా అని చెప్పేసి అప్పుడు ఆయన మెల్లిగా కొంచెం ఇంట్రెస్ట్ చూపించేసి అందరూ అన్ని పిఎఫ్ ఆఫీసుల ద్వారా లెటర్స్ రాసి చేసుకొని తర్వాత మళ్ళా ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓయమ్మ ఇది బాగా అన్యాయం జరుగుతుంది, దీనికి ఏదో ఒక కార్యరూపం దాల్చాలా అని చెప్పేసి అప్పుడు 2016-17లో బాగా కష్టపడి ఫైనల్ గా ఇక నేషనల్ రిజిస్ట్రేషన్ కమిటీ అని 2017 జూన్ లో రిజిస్టర్ చేసి ఇక తర్వాత అన్ని స్టేట్లలో అన్ని డిస్ట్రిక్ట్లలో ఈ ఎన్ఈఎస్సీ మెంబర్స్ ను కూడగట్టుకొని అప్పటి నుంచి నడుస్తూ ఉంది. ఇప్పటికీ మన బుల్దానా డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర బుల్దానా డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక టెంట్ వేసుకొని రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాము. ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తి అయిపోయి 8వ సంవత్సరం ఒక 4 రోజులు అయింది. ఇప్పటికి ఈ రోజుకి 31 రోజు, 7 సంవత్సరాల నుండి 8వ సంవత్సరం బుల్డానాలో బుల్దానా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక టెంట్ వేసుకొని ఈవెన్ మొన్న కోవిడ్ పీరియడ్ లో కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొని దూరంగా కూర్చొని ఇద్దరు లెక్కన ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు కూర్చొని అది నడుస్తూనే ఉంది. అంటే బుల్డానాలో ఎందుకు పెట్టిండ్రు? అక్కడ ఏముంది ప్రత్యేకత? అంటే ఈయన మన కమాండర్ అశోక్ రావత్ గారి నేటివ్ ప్లేస్ అక్కడ దగ్గర బుల్డానా. ఓకే. సో అక్కడ బుల్దానా మహారాష్ట్ర ఆ బుల్దానా డిస్ట్రిక్ట్ లో ఈ ఈపీఎస్ 95 పెన్షనర్లు కొంచెం ఎక్కువ శాతం మంది ఉన్నారు. సో అక్కడ కొంచెం ఎక్కువ మంది ముందుకు వచ్చేసి వాళ్ళే నడిపిస్తా ఉన్నారు. మీరెవరు మిగతా ఏరియాస్ కంటే మేమే నడిపిస్తామని చెప్పేసి 7 ఏళ్ల నుంచి నడిచి 7 నుంచి 8వ సంవత్సరం ఒక 4 రోజులు వాటికి 31 రోజు. సో ఆ టెంట్ దగ్గరికి ఈ గతంలో జరిగిన ఈ 4 లేబర్ మినిస్టర్లు వచ్చారు. లేదు మీరు చాలా కష్టపడుతున్నారు, మీకు అన్యాయం జరిగింది, మేము న్యాయం చేస్తామని అందరూ మాట ఇచ్చిన వాళ్ళే. మాకు మళ్ళా ఈ మన హేమమాలిని గారు ఉన్నారు కదా బీజేపీ ఎంపీ, ఆవిడ హేమమాలిని గారు కూడాను ఇప్పటికి 6 సార్లు ప్రైమ్ మినిస్టర్ గారితో కల్పించింది. ఈ ప్రైమ్ మినిస్టర్ గారికి, ఈ ఇప్పుడున్న లేబర్ మినిస్టర్ గారికి, గతంలో ఉన్న భూపేంద్ర యాదవ్ గారికి, వీళ్ళందరికీ కూడాను మేము ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాం. అసలు టోటల్ గా ఆర్టీఐ ద్వారా, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎంత అమౌంట్ మా దగ్గర నుంచి జమ అయింది వాళ్లకు, వాళ్ళు పెన్షన్ రూపంలో ఎంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరే తీసుకొని అదే డీటెయిల్స్ వాళ్ళకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాం. ఎంత ఉంటుందండి ఇప్పటికి? ఏం సార్ ఇప్పటికి మీ అమౌంట్ ఎంత జమ అయి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర? 2024 మార్చి నాటికి 54 లక్షల కోట్ల రూపాయలు ఉంది మీ అమౌంట్. అందరి కాంట్రిబ్యూషన్ అమౌంట్, ఆ కాంట్రిబ్యూషన్ అందరి కలిపి అందరికి కలిపి 54 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఓయబ్బా. ఇది కాకుండా మళ్ళా 18,000 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. అన్క్లెయిమ్డ్ అమౌంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను హెచ్ఏఎల్కు రాకముందు వేరే 2-3 కంపెనీలు పనిచేసి ఉంటావు. అక్కడ 1 సంవత్సరం, ఇక్కడ 2 ఏళ్ళు, అక్కడ 1 సంవత్సరం. అక్కడి నుంచి ఇక్కడికి మారేటప్పుడు నేను అక్కడ రిలీవింగ్ ఆర్డర్, ఇక్కడ జాయినింగ్ ఆర్డర్ కోసం చూస్తా గానీ ఆ పిఎఫ్ఐ అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేయించుకోలే. పైగా అప్పుడు ఏంటంటే ఏ కంపెనీకి పోతే ఆ కంపెనీలో సపరేట్ పిఎఫ్ అకౌంట్ ఇచ్చేవాళ్ళు.
ఈ 2015 తర్వాత 14 తర్వాత నుంచే యూఏఎన్ నెంబర్ అని ఇచ్చారు అందరికి. ఒక కామన్ నెంబర్ గా మన ఆధార్ కార్డ్ నెంబర్ లాగా యూఏఎన్ నెంబర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ యూఏఎన్ నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కంపెనీ మారినా కానీ ఆ యూఏఎన్ నెంబర్ తో ఆ అకౌంట్ జమ అవుతుంది పిఎఫ్ అమౌంట్. కానీ అంతకుముందు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఆ అకౌంట్ నెంబర్ లో అమౌంట్ జమ చేసేవాళ్ళు. ఆ 8.33% ఆఫ్ ది అమౌంట్ అక్కడే ఉండిపోయింది. అది క్లెయిమ్ చేయలే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారండి? దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మన హైదరాబాద్ వ్యాప్తంగా? దేశవ్యాప్తంగా యాజ్ ఆన్ టుడే 81 లక్షల మంది ఉన్నారు. మన ఒక హైదరాబాద్ లో బర్కత్పుర, పటాన్చెరు, కూకట్పల్లి, ఇప్పుడు లేటెస్ట్ గా బేగంపేట 4 పిఎఫ్ ఆఫీసులు. ఇప్పుడు మళ్ళీ బర్కత్పురలోనే ఒక మాదాపూర్ కూడాను ఒక ఆఫీస్ లాగా అక్కడ పెట్టేసి ఒక బ్రాంచ్ ఒకటి, మొత్తం ఇప్పుడు 5 ఆఫీసులు మన ఒక హైదరాబాద్ లోనే. ఈ హైదరాబాద్ ఒక్క దానిలోనే ఈ 5 ఆఫీసులు కలిపి 12,52,000 మంది ఉన్నారు పెన్షనర్స్, ఈపీఎస్ 95 పెన్షనర్లు. ఓ దేవా, ఒట్టి హైదరాబాద్ 5 ఆఫీసులు 12 లక్షల మంది. మళ్ళా ఇది ఇందులో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కలవరు. మళ్ళీ అది సపరేట్ మళ్ళీ స్టేట్ వాళ్ళది. అది ప్యూర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, అది సపరేట్. ఇప్పుడు అలా కాకుండా వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, ఆ ఎన్టీపీసీ అక్కడక్కడ మిగతా ఫిక్స్ అయిన వాళ్ళు ఇంకొక 6 ఆఫీసులు ఉన్నాయి మన తెలంగాణలోనే. ఈ 6 ఆఫీసులు మొత్తం కలిపితే ఇంకొక 3 లక్షల మంది ఉన్నారు. మొత్తం 15 లక్షల మంది తెలంగాణ నుంచి ఉన్నారు. ఓ దేవా, మొత్తం 15 లక్షల మందికి 1000 రూపాయల పెన్షనేనా? 15 లక్షల మందికి అంటే మినిమం 1000 రూపాయలు ఉంది, మాక్సిమం 3000 దాకా ఉంది. కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా 2022, 23, 24 రిటైర్డ్ అయినారనుకో, వాళ్ళ కాంట్రిబ్యూషన్ 2014 నుంచి 2024 10 ఏళ్ల దాకా 1250 కాంట్రిబ్యూషన్ ఉంది కదా. అందుకని వాళ్ళకు ఒక 3000 దాకా వచ్చింది. 3000 పెన్షన్ సార్. ఇప్పుడు ఆంధ్ర పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ 4000 రూపాయలు ఆంధ్రాలు ఇస్తుండ్రు. అది వాళ్ళు ఏం కాంట్రిబ్యూషన్ లేకపోయినా కానీ అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ కేసీఆర్ 2116 ఇచ్చినట్లుగా అక్కడ వాళ్ళు 4000, 6000, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6000, వీడియోకు 4000 అట్లా ఇస్తున్నారు. అది వాళ్ళు ఏం కాంట్రిబ్యూషన్ లేకపోయినా కానీ. మీ సర్వీస్ ఎన్ని ఏళ్ళు చేసినారు సార్? నేను 36 ఏళ్ళు చేసిన. 36 పనులు. మీకు ఎంత వస్తుంది సార్ పెన్షన్ నెలకు? మీకు ఎంత వస్తుంది? 2561 రూపాయి. 2061 రూపాయి మీకు? 2561. 2561 రూపాయి. ఈ పైసలు ఏం చేస్తారు సార్ మీరు నెలకు? ఏం చేస్తారు నాకు అర్థమైతలేదు సార్. అంటే 2000 రూపాయలు మీ కుటుంబ పెద్ద మీరే కదా సార్? అవును. ఇప్పుడు 2016 రూపాయల సార్? 600 రూపాయల? అదే 2561. ఓకే, 2500, 600 వేసుకోండి. ఈ 2600 రూపాయలు మీరు ఒక కుటుంబం గడపడానికి మీరు ఎట్లా ఖర్చు పెడతారో నాకు చెప్పండి జరా. అది ఏ మనకు వస్తుంది? 10 రోజులకు వస్తుంది మహా అయితే. 10 రోజులకు కూడా ఎక్కడ సార్? నేను నిజంగా జీర్ణించుకోలేకపోతున్నా. నేను మిమ్మల్ని కలిసిన కాంచెలి నేను ఒక 40-50 మంది వాళ్ళతో మాట్లాడి ఉంటా. నేను ఫస్ట్ టైం నేను ఇది విన్నా. నాకు ఒకళ్ళు మీరు అలా ధర్నా చేస్తుంటే ఇట్లనే ఒక పోలీస్ అయినా, ట్రాఫిక్ పోలీస్ అయినా ఒక చిన్న వీడియో తీసి నాకు పంపిండు. సార్ మీరు చూడండి, ఇక్కడ చాలా ఘోరం, మీరు చూస్తే ఇటువంటి సబ్జెక్ట్ మీరు ఎక్కడ చూడరు. ఆయన కూడా మీ స్లోగన్స్ విని అక్కడ మీ వాళ్ళు ఎవరు చెప్పిందంట అనగానే నేను ధన్మని అక్కడికి వచ్చిన. చాలా మేలైంది సార్. నేను షాక్ అయిపోయినా సార్. ఈ 800 ఏంది? ఒక ఆయనది 800, నా పక్కన మేడం పక్కన నిలబడ్డాడు చూడు, ఆయనది 800 రూపాయలు అంట. నాకు తెలిసి ఇప్పుడు ఇంకా కొంతమందికి 600 కూడా ఉన్నాయి సార్. 600 ఉన్నదంట. ఎందుకంటే వాళ్ళు 2001 కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళు, 2001 కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ 541 రూపాయే కాబట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ అని వాళ్ళకు 500, 600 ఉంది. నిజంగా సార్ ఇది రియల్ షాకింగ్. ఇది అంటే ఈ భారతదేశంలో 84 లక్షల మంది, మన తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది, మాక్సిమం 3000 అంటే 40 సంవత్సరాలు, 35 40 సంవత్సరాల ప్రభుత్వం. అంటే మీది ఏమంటారు సార్? సెమీ గవర్నమెంట్ అంటారా?
అంటే అది పబ్లిక్ అండర్టేకింగ్. అదే పబ్లిక్ అంటే ఓకే, పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీలా 35 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు 3,000 రూపాయల పెన్షన్తోని 15 లక్షల కుటుంబాలు తెలంగాణలో బతుకుతున్నాయి. ఇప్పుడు అందులో ఈ ఆర్టీసీ ఉన్నాయి, ఈవెన్ ఈటీవీ, ఈనాడు, ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు, ఈపీఎస్ లోకి వస్తారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా మీదేనా సార్? ఆర్టీసీ కూడా ఈపీఎస్ లోకి వస్తుంది. ఆర్టీసీ కానీ, ఎన్టీపీసీ కానీ, ఐడిపిఎల్, హెచ్ఎంటి, హెచ్ఏఎల్, హెచ్సిఎల్, ఈసీఐఎల్, ఒక్క ఎన్ఎఫ్సి అది సెంట్రల్ గవర్నమెంట్, ఎన్ఎఫ్సి ఇందులోకి రాదు. ఇక ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ అది రాదు. మళ్ళా ఇప్పుడు ఈ మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ వాళ్ళు మళ్ళీ మా దాకా వస్తారు, మీ దానిలాగా వస్తారు. ఓకే, చాలా విచిత్రంగా ఉన్నది సార్ ఇది. అవును సార్, ఇది ఇక్కడ ఏంటంటే 1995 నుంచి ఈ ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఎవరు పట్టించుకోక, ఇంకొక మ్యాటర్ కూడా చెప్తా సార్ మీకు, అంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసము. ఈపీఎస్ 95 పెన్షన్ ఈ డబ్బులు మొత్తానికి ఒక ట్రస్ట్ లాగా పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ట్రస్ట్ కు బోర్డు మెంబర్స్ గా ఒక 16 మందిని ట్రేడ్ యూనియన్స్ నుంచి పెట్టారు. ఆ ట్రేడ్ యూనియన్స్ అంటే నేషనల్ ట్రేడ్ యూనియన్స్, ఐఎన్టీయూసీ నుంచి, బిఎంఎస్ నుంచి, హెచ్ఎంఎస్ నుంచి, ఏఐటియూసీ నుంచి, ఇక్కడ మొత్తం ఒక 16 మంది ఉంటారు ట్రస్ట్ మెంబర్లు. ఈ ట్రస్ట్ మెంబర్లు ప్రతి నెల ఒక దగ్గర ఒక మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్ లో ఈ ఎంప్లాయీస్ కు ఈ డబ్బులు ఎక్కడ ఎఫ్డీ చేద్దాము, ఎంత డ్రా చేద్దాము, ఎంత ఇద్దాము అనేది మాట్లాడడానికి ఇది మాత్రమే చేసుకొని వాళ్ళ ఖర్చులన్నీ మా డబ్బుల నుంచి తీసుకుంటారు. ఆ ట్రేడ్ యూనియన్స్ నుంచి ఉన్నోళ్ళు అదే మరి ఈ ట్రేడ్ యూనియన్స్ మనం వచ్చాము, మన ట్రేడ్ యూనియన్ కి వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు, మరి వీళ్ళకి ఏదైనా న్యాయం చేద్దామన్న పాపాన ఏ రోజు అనుకోలే. అంటే మీ యూనియన్లు కూడా అట్నే ఉన్నాయి. అంతేగా మరి. ఇప్పుడు లేటెస్ట్ గా మన హైదరాబాద్ లోనే శుంకర మల్లేశం అని ఆయన బిఎంఎస్ నుంచి ఉన్నాడు, మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఉంటాడు, ఆయన రెసిడెన్స్. ఆయన లాస్ట్ టైము సిపిటి మెంబర్ గా ఉన్నాడు, ఇప్పుడు సిపిటి మెంబర్ గానే ఉన్నాడు. వాళ్ళకి ఎట్లా, వాళ్ళ ఖర్చులకు ఎంత తీసుకుంటారు సార్ మీ పైసలకి? వాళ్లకు మన శాలరీస్ ఆందోళన లెక్క వాళ్ళకి బాగానే ఉంటది. నెలకు కనీసం 1,00,000 రూపాయలు, 80,000 అట్లా ఉంటది. ఓ దేవా, వాళ్ళకి 1,00,000 రూపాయలు, మీకు 3,000 సార్? మళ్ళా వాళ్ళకి రానుపోని ఖర్చులు, మళ్ళా అక్కడ హోటల్లో తిండి తిప్పలు, హోటల్ బుక్ చేస్తారు, రానుపోని ఫ్లైట్ టికెట్లు. ఓ దేవా సార్, ఒక సార్ నేను మళ్ళా ఇంకో యాంగిల్ చూసుకుంటే ఇప్పుడు పిఎఫ్ కమిషనర్లు, ఈ క్లర్కులు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరికీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో శాలరీస్, వాళ్ళ పెన్షన్లు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్లు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే లాస్ట్ శాలరీలో 50% పెన్షన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూసేదేమో మా లెక్కలు, కానీ వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ జీతాలు మాత్రం మళ్ళీ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు వాళ్ళే వస్తాయి. ఇప్పుడు అందుకోసమని ఆ పిఎఫ్ ఆఫీసులకు పోతే ఎవరిని లోపలికి రానియడు, వాళ్ళంతా పెద్ద రిజర్వ్డ్ గా ఉంటది. ఎంతమంది పిఎఫ్ ఆఫీస్ దగ్గర మీరు 1 గంట సేపు ఉంటే ఎంతమంది ఏడ్చుకుంటూ పోయేవాళ్ళు, ఒక్కొక్కరు అప్లై చేసుకొని సంవత్సరాల తరబడి తిరిగి 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 అల్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పెట్టుకున్న పైసలు మన పైసలు మనకి ఇయనికి, మన పైసలు మనకి ఇయనికి, మనకు పెన్షన్ శాంక్షన్ చేయడానికి కూడాను వాళ్ళు సంవత్సరాల తరబడి తిప్పుకుంటున్నారు. ఇలా చూసినా కదా మీ ఆఫీస్ కాడ సెక్యూరిటీ గార్డ్ ఎట్లా కొడుతున్నాడు. అదే రోడ్డు మీద మీరు ధర్నా చేస్తుంటే సెక్యూరిటీ గార్డ్ ఇక్కడికి వెళ్ళిపోవాలంట రోడ్డు మీద చేస్తే. అయితే ఇప్పుడు 8 యూనియన్లు ఉంటాయి సార్ వీళ్ళు ఈ మెంబర్లు? 16 మంది సార్, దేశవ్యాప్తంగా 16 మంది ఉన్నారు సిపిటి మెంబర్లు. సిపిటి మెంబర్ 16 మంది. హైదరాబాద్కి వెళ్ళి ఒకరు ఉన్నారు అలా. హైదరాబాద్కి వెళ్ళి మన ఉన్నాడు ఒక ఆయన శంకర మల్లేశం అని, ఎస్ మల్లేశము, ఆయన ఐడిపిఎల్ ఎంప్లాయీ. ఆయన బిఎంఎస్ నుంచి ఆయన స్పాన్సర్ చేశారు. అట్లా బిఎంఎస్ నుంచి స్పాన్సర్ చేసిన వాళ్ళు 3 ఉన్నారు దేశవ్యాప్తంగా. అందులో మనకు తెలంగాణకి వెళ్ళి ఈయన ఉన్నాడు, మళ్ళీ వేరే స్టేట్కి వెళ్ళి ఇంకో 2 ఉన్నారు. అలాగే ఐఎన్టీయూసీకి వెళ్ళి ఉంటారు, హెచ్ఎంఎస్ నుంచి ఉంటారు, ఏఐటియూసీ. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు?
నా ఏజ్ ఇప్పుడు 68 ఏళ్ళు సార్. 68 ఏళ్ళు. ఇప్పుడు సార్. మీరు ఈ 3000 పెన్షన్ పెరగాలని చెప్పి కొట్లాడ ఎన్నేళ్ళైంది కొట్లాడబట్టి మీరు? ఈ 7 ఏళ్ల నుంచి. 7 ఏళ్ళకెళ్ళి మీరు కొట్లాడుతున్నారు. ఆ, సార్ చాలా దారుణం సార్ ఇది. నేను అదే ఈ సార్. మధ్యలో నాకు ఆ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ ఆయన నాకు ఎందుకు ఫోన్ చేసి పంపిండంటే, ఆ, ఈ మధ్యలో నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తలేరు, దానికోసం అవును. నేను ఒక 4 నెలలకెళ్ళి కొట్లాడుతున్నా. అవును, మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు అన్- వాళ్ళకి అడిగేసి చేస్తుంటే మేము 52 ఆ. అవును, అందులో 52 మంది చనిపోయింది సార్ నిన్నటికి. ఉమ్, ఉమ్, ఇక్కడ కూడా యూనియన్లు ఎవరు మాట్లాడతలేరు, వాళ్ళందరూ కూడా సేమ్ నువ్వు చెప్పినట్టే ఇక్కడ కూడా వాళ్ళకు పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఆఫీసులు, ఆ అవు. చాలా పెద్ద కాస్ట్లీ బంగ్లాలు, అవు. ప్లాట్లు, ఎవరు మాట్లాడు వీళ్ళ పేరు కూడా ఎవరు ఎత్తాడు. అవును, అవును. అంటే నేను తెలంగాణ వరకే అనుకున్నా, అంటే జాతీయ స్థాయిలో ఈ ఆ, ఉమ్. ఆ, ఈ అవును, ఇప్పుడు మీరు ఇల్లు ఎక్కడ చెప్పండి, వస్తాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా ఇంకా వివరాలు మాట్లాడుకుందాం. మీరు లైవ్ లా చాలా మంది వింటున్నారు, చాలా మంది తెలవాలని చెప్పి నేను తీసుకుంటున్నా మీతో. నేను ఆర్టీసీ క్రాస్ రోడే మనం కూర్చొని మాట్లాడదాం. దీని మీద ఒక విస్తృతమైన చర్చ ఖచ్చితంగా పెడదాము. నాకు మీ వీడియో నేను అప్లోడ్ చేసిన అక్కడికి వెళ్ళి వచ్చినాక చాలా మంది బీజేపీ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఏందన్నా మా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టినావు, మా నిర్మలా సీతారామన్ గారి ఫోటో పెట్టినావు అంటే, అరే వాళ్ళు మాట ఇచ్చిండ్రంట అబ్బా, వాళ్ళు మీరేమో దేశం కోసం ధర్మం కోసం అంటారు, మరి వాళ్ళందరూ కూడా మన జాతి బిడ్డలే, మన దానికోసం కొట్లాడిన వాళ్ళే, మరి వాళ్ళకి పెంచాలే కదా మీరు మాట ఇచ్చినప్పుడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రంట అని అంటే, అరే అట్లా నామన్నా మాకు తెలియదు, మేము మాట్లాడతామంటే మాట్లాడగా వాళ్ళకి సబ్జెక్ట్ అంత ఉన్నది జరా అంటే, నాకు అక్కడ చెప్పిన వాళ్ళు నాకు కలిసిన వాళ్ళు అంతా 1000 రూపాయలు, ఆ మేడం దేమో 600 అంట, ఇంకోసారిది 800 పెన్షన్ అంట, మీది 2000. నేను ఈ 2000 ఈ 1000 రూపాయల పెన్షన్ ఎట్లా బతుకుతారో జర నాకు డెమో ఇయ్యబ్బా అని చెప్పిన. నేను 1000 రూపాయలు తీసుకొని వస్తా, నేను నెల రోజులు ఎట్లా బతకాలో నాకు కొని ఇయ్యబ్బా అని చెప్పిన. అదే టక్కున ఫోన్ పెట్టేసింది, మళ్ళీ నేను ఫోన్ చేస్తా పోయినా లేపలే వాళ్ళు. అదే అదే ఖచ్చితంగా సార్. నేను ఇక్కడ ఇంకోటి సార్, అంటే ఇంకొక మెయిన్ పాయింట్ మనం స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు మినిమం 30 ఏళ్ళు, 36 ఏళ్ళు, 40 ఏళ్ళు ప్రతి నెల జీతంలోంచి డబ్బులు కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులు, దాన ధర్మాలు కాదు. దాన ధర్మాలు కాదు. ఈ డబ్బులే గనక వాళ్ళ పిఎఫ్ లోకి వెళ్లకుండా మనం ఆ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ లో పెట్టుకున్నట్లయితే ఆ డబ్బులు మా దగ్గరే ఉంటాయి. ఒక మేము లేకపోతే మా భార్య పిల్లలు చదువుతాయి. తక్కువలో తక్కువ 8 లక్షలు అవుతుంది, మాక్సిమం 12 లక్షలు అవుతాయి. మా సర్వీస్ మొత్తం మేము ప్రతి నెల కటింగ్ పెట్టిన డబ్బులు కనుక మేము లెక్కేస్తే. ఇప్పుడు ఆ పైసలన్నీ తీసుకొని మీరు రూపాయి వడ్డీకి ఇచ్చుకున్నా బొచ్చడి పైసలు వస్తాయి కదా సార్ నెలకు? వస్తుంది. అసలు కూడా మా దగ్గరే ఉంటదిగా. అసలు మీ దగ్గరనే ఉంటది. ఇప్పుడు ఏం చేసిండు, ఆ డబ్బులన్నీ వాడు నొక్కేసిండు, ఆ పెన్షన్ ఏమో భిక్షను తీలుస్తున్నాడు. అది మా బాధ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2600 వస్తుంది. ఇప్పుడు మీకు అనుకోకుండా మీ ఆరోగ్యం బాగాలేదు, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, దాకా పోతే మీకు ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా సార్ హాస్పిటల్లో? ఏం లేదు సార్, ఏం లేదు. అంటే ఆ 2000 అవుట్ ఇక అంతే అంతే. మందులు మీరే కొనుక్కోవాలి. ఈఎస్ఐ లేదు మీకు? ఈఎస్ఐ డాక్టర్ ఫీజులు కానీ అన్ని. ఈఎస్ఐ లేదు మీకు? ఈఎస్ఐ కూడా లేదు మీకు? లేదు, సర్వీస్ లో ఉన్నప్పుడే కదా అది ఉండేది. సర్వీస్ అయిపోయినాక ఏం సంబంధం లేదుగా. అంతేలా? ఏం లేదు. అంటే మీరు ఎట్లా బతుకుతారని అనుకుంటున్నారు సార్? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ, సీతారామరావు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, అన్ని పార్టీ వాళ్ళకు మీరు ఎట్లా బతుకుతారని వాళ్ళు అనుకుంటున్నారు? అది వాళ్ళకే తెలియాలి సార్. అది ఇప్పుడు మేము అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, మీరు మాకు అవి ఇవ్వకపోగా దాని మీద కనీసం వచ్చే వడ్డీ అన్నా ఇవ్వకపోగా మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని మేము మొత్తుకుంటున్నారు. అది నిజంగా సార్ చాలా ఘోరం ఇది. అది సార్. ఖచ్చితంగా సార్ మళ్ళీసారి కలుద్దాము. నా తరపున నేనేం చేయగలను చేస్తాను. నాకు సబ్జెక్టే కొత్తగా ఉన్నది, విచిత్రంగా ఉన్నది. వినేటోళ్ళు కూడా చాలా విచిత్రంగా వింటుండ్రు. నేను అందుకనే ఇప్పుడు స్క్రీన్ పైన మీ ఫోటో, ఇవాళ మీ ధర్నా ఫోటో పెట్టిన పక్కన నిర్మలా సీతారామన్ గారిది, మళ్ళా నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టిన.
వాళ్ళిద్దరు ఫోటోలు కూడా పెట్టి ఇప్పుడు లైవ్ మీరు మాట్లాడేది అందరు వింటా ఉండరు. నేను ఫస్ట్ టైం వింటున్నా సార్, నిజంగా నేను ఇన్నేళ్ళుగా ఉద్యమాల్లో ఉన్నా, కానీ నేను ఈరోజు షాక్ అయిపోతున్నా. అదే సార్, అదే అంటే ఇప్పుడు దీని గురించి ఏ ట్రేడ్ యూనియన్లు ఎప్పుడు బయట పెట్టలేదు. ఈ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాడికి వయసు అయిపోద్ది, 60 ఏళ్ళు వచ్చినాక ఏదో ఇంట్లో కృష్ణారామాడు కూర్చోవడం తప్పిస్తే రోడ్డు మీకు రాలేదు. ఇప్పుడు మా వీక్ పాయింట్ కూడా అదే సార్. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా వీళ్ళు ఏదో ఒక అరగంట గంట రోడ్డు మీదకి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారులే, వీళ్ళకేంది మనం చేసేది అనే జాతలో ఉన్నారేమో అనుకుంటున్నాం మేము. సార్ మనం ఒక పని చేద్దాము, మన దగ్గర మాక్సిమం పెన్షన్ ఎవరిది వస్తుందో చూద్దాం. 3,000 రూపాయలు వస్తాయి కదా, మనిషి 3,000 మన పెన్షన్ పైసలు. నేను కూడా పెన్షన్ పెట్టుకుంటా, నేను కూడా నాకు 3,000 పెట్టుకుంటా, మీ 2,600. అలా ఒక 10 మంది పెన్షన్ జేబులు పెట్టుకొని అన్ని పొలిటికల్ పార్టీ ఎంపీల ఇళ్లలో పోదాం. ఈ నెల రోజుల సరుకులు మేము ఎట్లా బతకాలనో వీటితో మీరే కొనియండి సార్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చొద్దాం. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు సార్. నేను ఇప్పుడు పొద్దుగాల మీకు అక్కడ వినిపించినా కూడా మా దగ్గర అడ్డ ఉంటుంది కదా రామ్నగర్ గుండుకాడ కూలికి పోయేటోళ్ళు అడ్డ కూర్చుంటారు. ఆ అడ్డ కూర్చుండేటోళ్లకు ఒక రోజుకి వచ్చే జీతం కూడా కాదు సార్ మీ పెన్షన్, ఒక రోజు కూలి. అవును సార్, ఒక రోజు కూలి కూడా కాదు. ఒక రోజు కూలి, వాళ్ళు ఒక రోజు సంపాదించేది మీ నెల మొత్తం పెన్షన్ వస్తుంది. అంతే కదా సార్. ఓకే సార్, అదే పరిస్థితి. సరే సార్. మీరు ఉండేది ఎక్కడ సార్? అవసరమంటే నేను వస్తాను, ఇంకా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. ఓకే, తప్పకుండా సార్. ఆర్టీసీ క్రాస్ రోడే సార్, సిఐటి పక్కన కలుద్దాం. మీరు ఫోన్ చేసుకొని రండి, కలుద్దాం. అలాగే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, నమస్తే. విన్నారా సార్? ఇయాటి దాకా రిటైర్. ఇప్పుడు మామూలుగా మనకంటే నాకు ఒకటి ఏంటంటే, నేను నాకంటే ఎక్కువ తక్కువని చూసుకొని నేను బతుకుతా. నాకంటే తక్కువ ఉన్నోని, నాకంటే ఇంకా బలహీనున్నాయి నేను చూసుకొని ఆయన కంటే బలంగా నేను ఉన్నా కదా అని బతుకుతా. ఈరోజు భారతదేశంలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఈపీఎస్ కింద ఉన్నోళ్ళని చూసి మనం అందరం బతికేయచ్చు, వాళ్ళ పెన్షన్ చూసి ఈజీగా బతికేయచ్చు. ఈరోజు మామూలుగా ఇంటి మెయిడ్ అంటే గృహ సేవకు వచ్చేటోళ్ళు కూడా, మన ఇంట్లో మనకు సేవ చేసేటోళ్ళు వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు 3,000 4,000 తీసుకొని పోతారు. వాళ్ళు అట్లా ఒక 5-10 ఇళ్ళల్లో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ అందిస్తారు, సేవలు అందిస్తారు. వాళ్ళు కింద మా అపార్ట్మెంట్లో ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా నెలకు 10,000 11,000 ఇంత జీతంలో ఎట్లా బతుకుతారని చెప్పేసి మా బాధ అనిపించి కొంతమంది అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు కూడా వివిధ రకాలుగా వాళ్ళకు, ఎందుకంటే కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళకు చేదోడు వాదోడుగా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అందరికీ. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా ఎట్లా బతుకుతారు వీళ్ళని. అసోంటిది 35 ఏళ్ళు 36 ఏళ్ళు అంటే వాళ్ళకి 58 సంవత్సరాలు వచ్చేంత వరకు 35 ఏళ్ళు 36 ఏళ్ళు చేయొచ్చు. అంత పనిచేసి వాళ్ళు 8-9 లక్షలు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న పైసలల్లా వీళ్లకు నెలకు వాళ్ళు కాంట్రిబ్యూషన్ పైసలు వాళ్లకు న్యాయబద్ధంగా రివైజ్ చేసి ఇవ్వకుండా ఈరోజు వాళ్లకు ఒకరికి 600 అంట. నేను 600 అనంటే వరకు సార్ మీరు స్టన్ అయిపోతారు, ఒకరికి 400 వస్తున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన సార్కు 2,600 అంటే ఎట్లా చెప్పండి? ఇవాళ మన దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంది, అసలు మొత్తాన్ని పెన్షన్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. 2004 తర్వాత సిపిఎస్ ఓపీఎస్ అంటారు కదా, వాళ్ళకైతే మొత్తానికి పెన్షనే లేదు. ఇక వాళ్ళ కుల నాయకులు అనేటోళ్ళు ఈ 4 కోట్ల మందిలా, తెలంగాణలో 4 కోట్ల మంది వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు? ఈ దేశంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు? వీళ్ళు ఎట్లా తింటున్నారు? వీళ్ళ సంపాదన ఏంది? వాళ్ళ సంపాదన బట్టి నాయకుల యొక్క బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఈరోజు మీరు దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఇవాళ ప్రతి సెంటిమెంట్ను మనం వాడుకుంటాం, మతపరమైన సెంటిమెంట్ పూర్తి స్థాయిలో వాడుకుంటాం. ఈరోజు నేను అక్కడ ధర్నాకాడికి పోయినా, ఇక్కడ ఆ ధర్నాకాడ నేను చూసిన 90% హిందువులు ఉన్నారు. 90% హిందువులు. మరి ఈరోజు హైదరాబాద్లో ఉన్న అది ఎక్కడ, అటు పక్కన బండా దత్తాత్రేయులు రామ్నగర్లో ఉంటుంది, ఆ పక్కనే కిషన్ రెడ్డి ఇల్లు ఉంటుంది.
బీజేపీ నాయకులు చాలామంది ఇల్లు బర్కత్పుర ఆఫీస్ ఉంటే ఉంటుంది. మరి దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే మీరు మరి వీళ్ళు ఇట్లా బతకనికి న్యాయం అంటారా మీరు? బీజేపీ నాయకులు నేను అడుగుతున్నా, ఇట్లా బతుకుడు మీకు న్యాయం అనిపిస్తుందా? ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, మనం తీసుకునే ఎజెండా ముందు వాళ్ళు ఉండాలి కదా. ఈరోజు తెలంగాణ ఉద్యోగులు కూడా ఈరోజు వాళ్ళు ₹1,00,000 బతికిన వాళ్ళు ఈరోజు 50,000 వాళ్ళని చూస్తే అరే మనకన్నా దారుణంగా బతికే 15 లక్షల కుటుంబాలు ఉత్త ఈ తెలంగాణలో ఉన్నాయంట. ఒక హైదరాబాద్లోనే 12,50,000 అంట, 6 ఈపీఎఫ్ కలిపి. ఒక బర్కత్పుర ఈపీఎఫే 2,50,000 మంది పనిచేస్తుంటారట. ఎట్లా బతుకుతారు సార్ వీళ్ళు? ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఎవరు మాట్లాడాలి దీని గురించి? ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా దీనిపైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా వీళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉన్నది. 7 సంవత్సరాలకేలో పోరాటం నడుస్తూ ఉంది. దాదాపు 3 సంవత్సరాలు కరోనా టైం కంటే ముందుకెళ్ళి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకేలో బుల్డాలాలో కంటిన్యూగా దీక్షలు చేస్తూనే ఉన్నారంట, కంటిన్యూగా. కాబట్టి అక్కడ వాళ్ళకు ఒక క్యాప్టెన్, ఒక కమాండర్, ఒక ఆయన దొరికింది, ఆయన పట్టుకొని ఇన్ని సంఘాలు ఉన్నా అక్కడ కూడా యూనియన్ దొంగలే అంట. ₹1,00,000 వీళ్ళ పేర్ల మీద దోసుక తింటారంట. వాళ్ళ కార్లంట, ఫ్లైట్లంట, మీటింగ్లో బోనికి 16 మంది ఉంటారంట. సేమ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నాయకులు ఎట్టుండో అక్కడ కూడా నాయకులు అదే తిరిగి ఉన్నారంట. కాబట్టి ఇన్ని విచిత్రాలు, ఇంత పెద్ద దోపిడీ ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈ దోపిడీని ఎవరు ఆపాలి? ఈరోజు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ పైన కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం, మనం ఖచ్చితంగా దానిపైన నిలబడదాం. వీళ్ళకు కూడా సంఘీభావంగా తెలంగాణ రిటైర్డ్ అయిన వాళ్ళు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. వాళ్ళతోని పోరాటం ఇక్కడ దేశంలో ఏమవుతుందో తెలియదని ఇక్కడ మనం బిస్కెట్లు వేసే ప్రయత్నాలు చేస్తారు. వీడు ఎవడున్నాడు, ఎవరైనా క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళతో మాట్లాడేటోళ్ళు. ఏమైనా మతపరమైన ఆలోచనలు, ఏమైనా ఏ విధంగా జనాన్ని రెచ్చగొట్టాలి, ఏ విధంగా జనాన్ని ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా జనాన్ని డివైడ్ చేయాలి, ఇదే ఆలోచనలు తప్ప ఇక వేరే ఆలోచన ఎవరికైనా ఉందా ఇందులో? ఏం లేదు. ఎవరికి ఏది అవసరం లేదు, ఎవడు ఎటుపోయినా పర్వాలేదు, మేము చక్కగా ఉంటే చాలు, మేము హ్యాపీగా ఉంటే చాలు, మేము ఎంజాయ్గా ఉంటే చాలు. ఇక ఇదే పని. మనం ఇంకో అంశం తీసుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన గొప్ప నాయకుడు ఒక గొప్ప పని చేసిండు. ఆ పని ఏం చేసిండు అని అంటే, ఇప్పుడు అది కూడా మనం తీసుకుందాం లైన్లకు. సింగరేణికెళ్ళి దాదాపు ఈ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుందంట. ఏది కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్, సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు. ఆ డబ్బు మొన్న ఫుట్బాల్ వాళ్ళ మనవడు ఆడడానికి ఫుట్బాల్ కోసం ఆయన దగ్గర ఉన్న బౌన్సర్లు, ఆయన దోస్తులు ఫుట్బాల్ ఆడడానికి ఆ పైసలు వాడిందంట. అందులోకి ఆ కాంట్రిబ్యూషన్. నేను ఈ పైసలన్నీ ఎందుకు లెక్క పెడుతున్నా అంటే, ఈరోజు మా నోర్లు కొట్టి మీ విలాసాల కోసం వాడుకుంటూ ఉంటారు, మీ ఎంజాయ్మెంట్స్ కోసం వాడుకుంటూ ఉంటారు. దీని గురించి ఏబిఎన్ చూపియది, ఏ ఛానళ్ళు, పెద్ద ఛానళ్ళు ఏవి కూడా చూపియదు. దీని మీద ఎక్కడ కూడా చర్చ ఉండదు, ఏముండదు. ఓసారి ఇగో ఇది చదివినాక మనం వివరాలకు పోదాం. దీని మీద ఏదో ఎంక్వైరీ చేసిందంటే ఇది బాగా వైరల్ అవుతుంది. సబ్జెక్ట్ టెక్నికల్ టీమ్ టు అనలైజ్ ది నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ NIT పబ్లిష్డ్ ఇన్ 28/11/2025 ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ మైనింగ్ డెవలప్ ఆపరేటర్. ఇది ఎన్నో తారీఖు రిలీజ్ అయింది అనుకున్న లెటరు, డేటెడ్ 21 January 2026, అంటే మొన్న రిలీజ్ అయింది. A technical team has been constituted as per the directions of Honorable Member of Coal to examine and analyze the notice inviting tender NIT published in 28/11/2025 for appointment of mine developer and operator in Naini coal block. ఓకేనా, నైని కోల్ బ్లాక్ అంటే ఇట్లా 2-3 అంశాల పైన ఇదంతా మన కింద డబ్బా వేస్తున్నారు చూడండి. ఆ డబ్బాలు ఏముంది, అనలైజ్ వెదర్ ద CSR spending pattern and quantum is in accordance with statutory CSR provisions. The technical team shall visit the
సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇమీడియట్లీ అంటే హైదరాబాద్లో మరి అక్కడ 3 రోజులలో వాళ్ళు వచ్చి మరి వీళ్ళకు ఈ క్రికెట్ ప్లేయర్ అప్పుడు వచ్చినటువంటి పైసలు రద్దు. సరే ఇది మన వాయిదాలు ఎందుకు, అసలు సింగరేణి ఉద్యోగులు దీని మీద ఏం చెప్పిన అనేది ఒకసారి మనం విందాము. సింగరేణి ఉద్యోగులు మరి ఈ డబ్బు ఎటుపోయింది ఏందో ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి మనం విందాం. సింగరేణిలో ఉన్నటువంటి సొమ్ముని 10 కోట్ల రూపాయలు మొన్న అర్జెంటీనాకి సంబంధించినటువంటి మెస్సీ అనేటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తే మనవడు ఫుట్బాల్ ఆడడం కోసం అరగంట ఆట కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి డేకి ఎందుకు ఆర్థిక భారమైందో ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా సింగరేణి డే నిర్వహించడం కోసం ఇలా ఆర్థికంగా భారం ఉందని చెప్పేసి కేవలం 50,000 రూపాయలతోటి ఇలా ఇళ్ళ సరిపెట్టుకున్నారు. కానీ ఇలా ఉన్నాం సింగరేణి డే జరపడంలో ఎందుకు ఇది చేస్తున్నారు మాకు అర్థం కాదు. కానీ అదే కాదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటా ఉన్నాం. ఇవాళ ఐఏఎస్ వారికి లక్షల రూపాయలు ప్రతి ఏటా ఇచ్చి లక్షల రూపాయలు వెచ్చిస్తా ఉన్నాం. ఇవాళ సింగరేణి తల్లి పుట్టినరోజుని ఇవాళ చాలా నీచంగా జరుపుకోవడం చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా 25 సంవత్సరాల నుంచి అంత వైభవంగా సింగరేణి ఇవాళ దుర్మార్గమైన పరిస్థితుల్లో జరుపుకోవడం చాలా శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం వైఖరిని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు యావత్ సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి డేని బహిష్కరించడం జరిగింది. ఈరోజు మెస్సియో ఆయన వచ్చినప్పుడు ఆయన ఫుట్బాల్ ఆట కోసం సింగరేణికి వెళ్ళి వాళ్ళు సిఎస్ఆర్ అంటే సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాల్సిన పైసలు ఈరోజు అవి దారి మరలించి ఆ పైసలు మరి మొన్న ఫుట్బాల్ కోసం వాడిన డైవర్షన్ అనేది కనబడుతుంది కదా. ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పైసల డైవర్షన్ దాదాపు 16 లక్షల వేల కోట్ల రూపాయలు మరి డైవర్షన్, మొన్న 11,000 కోట్ల డైవర్షన్ ఈ సంవత్సరం. అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇష్టానుసారంగా ఈరోజు డైవర్షన్ చేసుకుంటా ఈ విధంగా సింగరేణి కాలరీ పైసలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అవి డైవర్ట్ చేసి మరి ఈరోజు క్రికెట్ మన ఏది మెస్సీ ఫుట్బాల్ కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, అరగంట ఆట కోసం ఈరోజు వాళ్ళ కష్టార్జితమైనటువంటి డబ్బులు తీసుకుపోయి మరి అక్కడ దానికోసం వెచ్చించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మరి సింగరేణి కార్మికులు ఈరోజు దాన్ని లేవనెత్తును ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి సందర్భంగా మరి ఎవరో ఒక మెంబర్ బొగ్గుకు సంబంధించిన మెంబర్ ఇచ్చిన కంప్లైంట్ పైన దీని మీద ఎంక్వైరీ చేయాలి. మరి సిఎస్ఆర్ ఫండ్స్ దేనికోసం వాడినరు, ఎట్లా వాడినరు అని చెప్పేసి మరి నైని కోల్ మైన్స్ గురించి ఎంక్వైరీతో పాటు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే ఎంక్వైరీ ఏమున్నా ఏం పొడిచేది లేదు పీకేది ఏమి ఉండదు వీళ్ళు, కానీ వాస్తవానికి మాత్రం అది జరిగే పరిస్థితి ఆ విధంగా జరుగుతూ ఉంది. మరి ఇయాల్టికి అంటే ఈరోజు వాళ్ళ నోర్లు కొట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు సింగరేణి డే అనేది చేసుకోకుండా కూడా ఈరోజు వాళ్ళకు డబ్బులు ఇవ్వలే అంట, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వలే అంట. వాస్తవానికి ఇవాళ సింగరేణి కాలరీ లొక్కలు వాళ్ళు తలుచుకుంటే ఈరోజు తెలంగాణ అప్పు తీర్చే దమ్ము వాళ్ళకు ఉన్నది. కానీ అందులోకెళ్ళి వచ్చే పైసలు ఈరోజు టెండర్లు వీళ్ళందరూ కూడా అక్రమంగా దోసుకుంటా ఈరోజు వాటిని మొత్తం ఈరోజు దివాళి తీపిచ్చే పరిస్థితి. సింగరేణిలో ఒక రకం కాదు, రకరకాలుగా మెడికల్ అన్ఫిట్ అనేది ఈరోజు నిజంగా వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అవ్వాల్సి ఉన్నా వాళ్ళ మెడికల్ అన్ఫిట్ చేయకుండా బలవంతంగా వాళ్ళతో డ్యూటీలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అనేకమైన ఇబ్బందులలో ఈరోజు మన సింగరేణి కార్మికులు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ఇది ఎటుపోతుంది, ఏ విధంగా అవుతుంది అనేది చెప్పేసి కాలమే చెప్పాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మరి ఏ రంగాన్ని వదులుతలేరు. ఈరోజు లక్షల రూపాయల జాకెట్లు అంటే ఆయన వేసుకునే బట్టలు మరి అక్కడ తిరుగుతూ ఉన్నాడు ఆడబడి ఏడా మన ఏది స్విట్జర్లాండ్లో దావోస్లో పడి పెట్టుబడి కోసం తిరుగుతూ ఉండంట. మరి పెట్టుబడి పెట్టని కనబడతలేదు అక్కడ. వీళ్ళ తిరుగుడు వీళ్ళ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళంతా తిరుగుడు చూస్తూ ఉంటే అక్కడ కొత్త అకౌంట్లు తెరవనికి అక్కడ అకౌంట్లలో పైసలు వేయడానికి పోతున్నట్టు కనబడుతుంది. కానీ అక్కడికి వెళ్ళే పెట్టుబడులు వీళ్ళు తెచ్చినట్టు, ఇక్కడ కంపెనీలు పెట్టినట్టు, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు తెచ్చిన కట్టలు ఇక్కడ కూర్చొని లెక్క పెట్టుకున్నట్టు మనకు ఎక్కడ కూడా ఏం కనబడతలేదు. ఈరోజు ఒక రూపాయి కూడా తెలంగాణకు వచ్చినట్టుగా, తెలంగాణకు వీళ్ళు తెస్తున్నట్టుగా ఎక్కడ కూడా కనబడతలేదు.
ఎందుకంటే ఈరోజు అంటే ఏం లేదు, అక్కడికి పోవాలి, అక్కడికి వెళ్ళి పెట్టుబడులు చేస్తున్నాం. ప్రతిదీ పెట్టుబడులు ఆకర్షించడానికి, మేము కష్టపడుతున్న పెట్టుబడులు ఆకర్షించడానికి, మేము పనిచేస్తున్న పెట్టుబడులు ఆకర్షించడానికే మేము నిత్యం కష్టపడుతున్నామని చెప్పి ఇక్కడికే చిరంజీవిని కూడా పట్టుకపోయాను. మరి ఆ చిరంజీవి అక్కడ ఆయన ఏం పెట్టుబడి చేస్తాడు, ఆయనకేం పని అక్కడ, ఆయన దేనికోసం తీసుకుపోయినరు అని అంటే ఇక ఇవన్నీ కూడా కథలు ఏం లేదు. ఇక్కడ అంతా జనాన్ని మొయ్యనికి, జనాన్ని మోసం చేయనికి తప్ప ఇంకా ఏం లేదు. ఇక గ్రీన్ కోకం ఇగో ఇవన్నీ వీళ్ళందరినీ తీసుకుపోతున్న పరిస్థితి అక్కడ. ఇక దీన్నే అడ్డం పెట్టుకొని ఈరోజు గత 2 రోజులుగా నిన్న దినాన హరీష్ రావు గారిని, ఈరోజు మరి కేటీఆర్ గారిని, ఇద్దరిని కూడా సిట్ అనేది పిలిపించింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. దయచేసి నేను చెప్పుడు మర్చిపోయినా, ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి, నెంబర్ 1. రెండవది కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. అయితే సిట్ ఇవాళ 2వ రోజున కేటీఆర్ గారిని పిలిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, విన్నది. సిట్ అంటే ఏంది, ఎన్నిసార్లు సిట్ వేసిండ్రు? గతంలో 2022 గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు సిట్ వేసిండ్రు. సిబి ఆనంద్ గారు అప్పుడు సిపి ఉండే, ఆ పేపర్ లీకేజ్ మీద వేసారు. ఏదో బుడ్డోళ్ళని అరెస్ట్ అయ్యిండ్రు, కానీ అసలు క్వశ్చన్ పేపర్ లీక్ ఏమైందనేది ఆ సిట్ ఇవాళ దాకా తెలియదు, నెంబర్ 1. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇక బీఆర్ఎస్ నాయకులని ఇక జైలుకు పంపుడే, కేసీఆర్ గారిని జైలుకు పంపుడే, ఇక వీళ్ళందరూ జైలుకు పోడే అని చెప్పారు. దానికోసం కాళేశ్వరం మీద ఓ కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ ఒక 6 నెలలు, దాని మీద కోట్ల రూపాయల వాళ్ళ ఖర్చు తప్ప ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను ఒక 5-6 జైలుకు పంపిండు తప్ప అక్కడ ఏం పీకలేకపోయిండ్రు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిది బొచ్చు కూడా పీకలేకపోయిండు. పచ్చిగా చెప్పాలంటే కేసీఆర్ గారిది బొచ్చు కూడా రేవంత్ రెడ్డి పీకలేదు. ఎందుకంటే అది సిండికేట్. ఇక తెలంగాణ నడిచేది సిండికేట్. ఇక నేను ఈ సిండికేట్ కథ కూడా మంచి వివరంగా చెప్తా. ఇలా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అన్ని ఇష్యూలు కూడా వస్తాయి. ఈ సిండికేట్ ముందు మాటగా నేను ఏం చెప్తానంటే, ఈ సిండికేట్ ఏం చేస్తుందంటే, అందులో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఐఎం కానీ, మేధావులు కానీ, ప్రశ్నించే గొంతులు కానీ, వివిధ ఛానళ్ళు ఉండేటోళ్ళు కానీ, టీవీలోళ్ళు కానీ, వీళ్ళెవ్వరు కూడా ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళు మన దగ్గర దాదాపు 20,500 మంది రిటైర్ అయినరు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి, ఇగో ఇది వాళ్ళ కుప్ప, వాళ్ళకి ఇవ్వాలని ఎవరు అడగడు. ఎందుకంటే ఈ కుప్ప వాళ్ళకి పోతే రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఓ 15,000 కోట్లు 10,000 కోట్లు వాళ్ళకి ఇస్తే ఈరోజు వాళ్ళకెళ్ళి వీళ్ళకేం లాభం రాదు. అయితే ఈ పైసలన్నీ ఎక్కడికి పోవాలి, దేని గురించి వీళ్ళు మాట్లాడారు. దేని గురించి మాట్లాడతారంటే సిట్టు గురించి మాట్లాడతారు. ఈరోజు సిట్టు గురించి మాట్లాడతారు, అక్కడ మతపరమైన దాని గురించి మాట్లాడతారు, మతాల గురించి మాట్లాడతారు, డ్రెస్సుల గురించి మాట్లాడతారు, బట్టల గురించి మాట్లాడతారు. ఆమె బట్టలు బరాబర్ వేసుకోలే మాకు కాబట్టి నేరాలు అవుతున్నాయని మాట్లాడతారు. కానీ ఈ కుప్ప గురించి ఎవరు అంటే ఈ పైసలు, ఈ 10,000 కోట్లు ఆ కుటుంబాలకు ఇస్తే 20,500 మంది వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు అని చెప్పి వీళ్ళు ఎవరు చెప్పారు. ఈరోజు హైదరాబాద్లో దాదాపు 12,50,000 మంది, 15,50,000 మంది వాళ్ళు ఈపీఎస్ కింద పనిచేసేటోళ్ళు 3,000 కింద, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే హ్యాపీగా బతుకుతారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. ఎందుకంటే కుప్ప వాళ్ళ పోదు. మరి కుప్ప ఎక్కడికి పోవాలి, పైసలు ఎక్కడికి పోవాలి? మేయా కృష్ణారావు దగ్గరికి పోవాలి, రాఘవ కన్స్ట్రక్షన్ దగ్గరికి పోవాలి, లేకుంటే రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సీఎం రమేష్ కంపెనీకి పోవాలి. అక్కడికి పోతే ఏంటంటే వీళ్ళ కమిషన్లు వీళ్ళకి వస్తాయి, వీళ్ళ డబ్బులు వీళ్ళకి వస్తాయి. కాబట్టి వీళ్ళు డబ్బుల గురించి ఎవరి డబ్బులు వాళ్ళకు పోయేటట్టుగా మాట్లాడాడు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి, ఈ పైసలు వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు, వాళ్ళ పైసలు వాళ్ళకి అని ఎవరు మాట్లాడు, అసెంబ్లీలో మాట్లాడు, బయట మాట్లాడు. ఎందుకంటే ఈ డబ్బు ముల్లే వాళ్ళకు పోవద్దు. ఈరోజు అప్పు తెచ్చినా ఏది తెచ్చినా ఇది మన సిండికేట్ పంచుకోవాలి, మన సిండికేట్కి ఇవన్నీ రావాలి. ఈ ప్రశ్నించే గొంతులు అనేటోళ్ళకు, ఈ దొంగలకు మనకు పంచుకోవాలి, కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు అని ఈ సిండికేట్ చెప్తుంది. ఇక ఈ సిండికేట్ స్కామ్లు నేను చెప్తాను. ఈ సిండికేట్ మన కోసం ఏమిస్తుందంటే, ఇక కాళేశ్వరంలో కేసీఆర్ను జైలుకు పంపుతారు సిండికేట్ అని అంటది. కాళేశ్వరం కోసం ఒక కమిషన్ వేస్తారు. ఇక కమిషన్ వాడు రోజుకొని పిలిపిస్తారు, వాడిని పిలిపిస్తారు. నేను మొత్తం ప్రూఫ్లతో సహా కమిషన్ వానికి ఇచ్చిన. కమిషన్ వాని మీద కూడా నేను కేసు పెట్టిన. ఆయన పేరు కూడా ఘోష్ కమిషన్కు, పీసీ ఘోష్ కమిషన్కు నేను మొత్తం ఆధారతో సహా ఇచ్చిన. పీసీ కమిషన్ అంటోడు
ఏం పీకలే, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసిండు, పీకిండు. ఆయన మీదనే కంప్లైంట్ ఇచ్చిన, ఈయన మీద ఇట్లా వ్యవహారం ఉంది, ఇది పైసలు దండుగా, దీని మీద యాక్షన్ తీసుకుంటే యాక్షన్ లేదు, ఏం లేదు. నేను చెప్తున్న బాజాబ్తా కేసీఆర్ది ఈ సిండికేట్ బొచ్చు కూడా పీకలేదు. ఎందుకంటే సిండికేట్ కాళేశ్వరం అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ కార్ రేస్, ఏది కేటీఆర్ ఈ కార్ రేస్. ఈ కార్ రేస్ ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అంటే ప్రపంచంకి వెళ్ళి ఇన్వెస్టర్ను ఆకర్షించనీకి అని చెప్పిండు. సరే ఈ కార్ రేస్ పెట్టిండు. ఈ కార్ కేసులో స్కామ్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో గ్రింకో, ఇక ఇప్పుడు ఈ కంపెనీలో ప్రతినిధులు కూర్చున్న చూసినా వీళ్ళంతా కూడా గ్రింకో కంపెనీ వాళ్ళే, వీళ్ళు ఇలా కూర్చున్న స్కామ్లో ఉన్న వాళ్ళే. ఇక్కడ ఢిల్లీలో అక్కడ సెటిల్మెంట్ నడుస్తుంది, అక్కడ ఆ సెటిల్మెంట్లో కూర్చున్నారు. అలా సెటిల్మెంట్ అయిపోవచ్చు. గ్రింకో కంపెనీ కేటీఆర్ జైలుకు పోతుండు. ఇక అసెంబ్లీకి ఇప్పుడే వెళ్ళిపోయింది, ఇక లోపలికి ఏసీబీ ఆఫీస్లో పోయిండ్రు. ఫుల్ ప్రశ్నల వర్షాలు కురిపిస్తుండ్రు. ఇక వీళ్ళు చూసినట్టే ఇక ఈ ఛానళ్ళల్లో వేస్తూ ఉంటారు. ఇక మనం అయ్యా కేటీఆర్ జైలుకు పోయిండా, ఇక అయిపోయింది, ఇవాళ జైలుకు పోతుండి ఇవ్వాలని ఇక వేస్తూనే ఉంటారు. కానీ జైలుకు పోరు, ఏం పోరు. ఒకసారి అవుతుంది ఎంక్వైరీ, రెండోసారి అవుతుంది, దీని గురించి ఎవడు మాట్లాడు. ఇవాళ గ్రింకో వాడు వెళ్ళిపోయిండు. ఇక అక్కడ మన ఏది దావోస్లో సెటిల్మెంట్ అయిపోతుంది. ఇక ఎవడు మాట్లాడు, కేసు లేదు, ఏం లేదు, కథం, చాప్టర్ క్లోజ్. ఇక నెక్స్ట్ సోమేష్ కుమార్ అక్రమంగా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు. ఇక ఆయన జైలుకు పంపుడే. అక్కడ మొత్తం ఆయన భూములలో నేను జెండాలు కూడా పాతొచ్చిన, ఈ భూములు జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పేసి నేను జెండాలు పాతొచ్చిన. అక్కడికి పోయి అబ్దుల్లా మీర్పేట దగ్గర ఆ మండల ఏరియాలు అక్కడ ఉన్నాయి, అక్కడ పోయి నేను జెండాలు పాటొచ్చిన పైసలు. ఈ సోమేష్ కుమార్ని ఏం చెప్పలే. ఇక నవీన్ మిట్టల్ ఇక మస్తు 100 కోట్లు సంపాదించి పంజాబ్లో యూనివర్సిటీ పెట్టిండు, మొత్తం భూములు ఫామ్ చేసిండు. చలో ఇక నెక్స్ట్ ఆయన జైలుకే అన్నారు. సెటిల్మెంట్ అయింది, ఏం కాలే. ఇక సెక్రటరియట్ నిర్మాణం కోసం దాదాపు 300 కోట్ల కాంపోనెంట్స్ జయేష్ రంజన్ ఐటీ మినిస్టర్గా ఉన్నాడు. డెక్కన్ క్రానికల్లో చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది, నేనే పిటిషనరు. అక్కడ కూడా ఏం కాలే, ఆయన ఏం ముట్టుకోలే. అమయ్ కుమార్ను ఈడీ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. రంగారెడ్డి జిల్లాల లక్షల కోట్ల భూముల విలువైన భూములు ఈరోజు దారాదత్తం చేసిండ్రు. వీళ్ళకి ఆయన నవీన్ మిత్తల్ కలిసి అని ఈడీ ఎంక్వైరీ చేసిండ్రు. మళ్ళీ పోస్టింగ్ ఇచ్చిండ్రు. అమయ్ కుమార్ గారు హ్యాపీగా డ్యూటీ చేసిండ్రు. ఏం పీకలే, కార్ రేసులో ఏం పీకలే, నీకు కాళేశ్వరంలో ఏం పీకలే, సోమేష్ కుమార్ గారు ఏం పీకలే, సెక్రటరియట్ల కొనుగోళ్ల స్కామ్లలో ఏం పీకలే, మిషన్ భగీరథ ఏం పీకలే, మిషన్ కాకతీయాలు ఏం పీకలే, ధరణిలో ఏం పీకలే. ఇక అన్నిట్లో ఇక టెలిఫోన్ ట్యాపింగ్లో పీకుతారంట. ఇక టెలిఫోన్ ట్యాపింగ్లో మేము పీకుతాం. ఇక టెలిఫోన్ ట్యాపింగ్లో ఇక పీకపోతున్నాము. ఇక వీళ్ళందరినీ రప్పిస్తున్నాము. నిన్న కేటీఆర్ది అయింది, ఇవాళ ఏంది పాపం. అన్ని పార్టీల కార్యకర్తలు గొర్రెల అసంటి వాళ్ళు అబ్బా, విశ్వాసం ఎక్కువ ఉంటుంది. నేను కూడా గొర్రెలకనే పనిచేసిన, అర్థమైందా. నేను కూడా ఎందుకంటే మాకు విశ్వాసం ఎక్కువ ఉంటుంది కార్యకర్త అనేటువంటి. అన్ని పార్టీల కార్యకర్తలు ఒకటే కుటుంబము, అన్ని పార్టీల కార్యకర్తలు ఒకటే మనోభావాలు ఉంటాయి. అన్ని పార్టీల కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి, పార్టీ సిద్ధాంతాలను కాపాడుకోవడానికి వాటి ప్రాణాలు పణంగా పెడతారు. ఆ విధంగా ఈరోజు కూడా అంటే మాకు ఎప్పుడు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి ఎప్పుడు ఈడీ నోటీస్ ఇచ్చినా మేము ఈడీ ఆఫీస్ కాడ ధర్నా చేయాలి, ఐటీ నోటీస్ ఇస్తే ఐటీ ఆఫీస్ కాడ ధర్నా చేయాలి. ఇక మా వాళ్ళు ఎప్పుడన్నా ఎవరైనా జైలుకు పోతే మేము ధర్నాలు చేయాలి. అట్లా హైకమాండ్ పిలిపిస్తుంది, మేము చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చేసింది, కానీ ఇక్కడ ఏం జరగదు. ఎందుకంటే సిండికేట్ కేవలం ఎంక్వైరీల వరకే చేయమనంటది. ఇక్కడ సిండికేట్ బాస్ ఎవరు? ఇప్పుడు ఎవరైతే ఈపీఎస్ పైసలు ఇవ్వకుండా ఆపిండ్రో నరేంద్ర మోడీ గారు, ఈపీఎస్ మన ఏది సిండికేట్కు సెంట్రల్ బాస్. మరి స్టేట్ సిండికేట్కి ఇన్ఛార్జ్ ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ సిండికేట్ ఇన్ఛార్జి. అందుకనే ఈరోజు బాలకృష్ణ గారి అల్లుడు ఆ బలం చూసుకొని 118 కోట్ల కరెంటు బిల్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండు. 118 crores కరెంటు బిల్లు తెలంగాణకు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండు, ఎగ్గొట్టిండు. హైకోర్టు పైసలు కట్టు, మర్యాదకు పైసలు కట్టు అని చెప్పి, సగం పైసలు ముందు కట్టు, సగం పైసలు తర్వాత కట్టు అని చెప్పి హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. కాబట్టి 54 కోట్లు కట్టుమని అన్నది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఈరోజు దమ్మున్న ఛానళ్ళు, 6 ప్యాక్స్ ఛానళ్ళు, హాఫ్ ప్యాక్ ఛానళ్ళు ఏ ఛానల్లో కూడా వస్తలేవు. నెక్స్ట్ ఈ రిటైర్మెంట్ పైసలు, ఈ సమస్యలు అయిపోయాక నా పని ఈ మీడియా సంగతి చెప్పుడే, అర్థమైందా. వీళ్ళ సంగతి మామూలుగా చెప్పుడు కాదు, వీళ్ళ బెల్ట్ దెబ్బలు పడాలి, వీళ్ళకు బెల్ట్ దెబ్బలు పడాలి. ఇక సిటీలో కూడా ఇప్పుడు జరిగే దాంట్లో కూడా హరీష్ రావు కానీ వీళ్ళకి కానీ ఎవ్వరు కూడా ఏం కాదు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు, బయటికి వస్తారు. మీరు ఏం టెన్షన్ పడద్దు. ఈరోజు ఏం టెన్షన్ పడే అవసరం లే. వాళ్ళంతా సిండికేటు, వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పైసలు ఇవ్వని పోకుండా మీరు చూడమని అంటుంది సిండికేటు. ఈ అన్ని పార్టీల సిండికేటు ఈ పైసలు రిటైర్మెంట్లో పోవద్దు, నిరుద్యోగులు పోవద్దు, ఉద్యోగాలు పెంచద్దు,
ఈరోజు అప్పు వీలైనంత పట్టుకరండి. ఈరోజు అకౌంట్లు ఉన్నోళ్ళు దావోస్కి పోతారు. ఎందుకు అనుకుంటున్నావు? అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్లు తెరవనికి పోతారు, అకౌంట్ ఉన్న వాళ్ళు పైసలు జమ చేయడానికి పోతారు. ఎక్కడికి వెళ్ళి పైసలు వస్తాయి? ఇక్కడ మన పేర్ల మీద డైవర్షన్ అయ్యి దోపిడీ చేసిన డబ్బండ తీసుకుపోయి దాచిపెట్టడానికి. ఎన్నేళ్ళు దాచిపెడతారు? చాలామంది దాచిపెట్టినారు, దాచి చచ్చిపోయినారు. ఆ పైసలు అన్ననే మురిగిపోయినాయి. ఈరోజు దేశం కానీ రాష్ట్రం కానీ ఈరోజు ఆర్థికంగా వెనుకబడడానికి కారణం ఏంటంటే పైసలు అన్నే మురిగిపోతాయి. వీనికి అవసరం లేని కంటే ఎక్కువ పైసలు సంపాదిస్తారు, తీసుకుపోయి స్విస్ బ్యాంకులలో పెడతారు. వీడు చచ్చిపోతాడు, ఆ పైసలు ఎవరు తినడు. అవి అన్నీ ఉంటే వాళ్ళకి అవసరమే ఉండేది తెచ్చుకోనికి. అట్నే ఉండి 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 ఉన్నాయని చెప్పి సంతోషపడి అవి అట్నే పోతే లాస్ట్కు స్విస్ బ్యాంకులో ఉన్న ఒక్క పైసా కూడా మళ్ళీ ఇవాళ దాకా ఇండియాకు వచ్చిన పాపాన పోలేదు. ఒక్క పైసా కూడా ఈరోజు ఎవరు వాడుకోలేదు. అవి అక్కడనే ఉన్నాయి. పోయిన పొలాల్లో ఎంత పెరిగింది, ఎంత వడ్డీ పడ్డదని చూస్తుంది. ఎన్ని పైసలు మన భారతదేశంకి వెళ్ళి, మన తెలంగాణకి వెళ్ళి, మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు దేశం దాటిపోతాయో అంత ఆకలి పెరుగుతూ ఉంటుంది, అంత పేదరికం పెరుగుతూ ఉంటుంది, అంత నిరుద్యోగం పెరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ ఉన్నది ప్రధానమైన కారణం. ఈరోజు ఎంత దౌర్భాగ్యం. ఒక 2000 రూపాయలతో కుటుంబం బతుకుమని అంటుంది, ఒక 1000 రూపాయలతో కుటుంబం బతుకుమంటా ఉంది, ఒక 600 రూపాయలతో కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. ఈరోజు లైవ్లో ఉన్నవారు మీరు చూసినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఇది, ఒక విచిత్రమైన సంఘటన. ఆయన చెప్తా ఉంటే అందుకే నేను ఏం మాట్లాడలేకపోయినా, ఆయన చెప్తా ఉంటే నేను మౌనంగా ఉంటా, అన్ని వింటా ఉన్నా. ఈరోజు సిట్టి దానిలో కూడా ఏం పీకేది ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తున్నా, నాయకులకు చెప్తున్నా, మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. మీరు హ్యాపీగా ఉండండి. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఎవ్వరు జైల్లోకి పోరు. వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ అన్ని పార్టీలో ఉన్న సిండికేట్ ఒకటే. అగో సాక్ష్యం ఇప్పుడు దావోస్లా కార్ రేస్లా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీ వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ సీఎం రమేష్ కూడా కూర్చున్నారు, పొంగులేటి శ్రీనివాస్ కూర్చున్నారు. బ్రహ్మాండంగా చర్చలు జరుగుతున్నాయి, అన్నీ అయిపోయినాయి. సూటు బూట్లు వేసుకొని బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా మంచి జాకెట్టు అయితే మన కాలేజ్ డేస్లలో, కాలేజ్ రోజులలో యాన్యువల్ డే రోజు మన రోజు కాలేజ్కి ఎట్లా తయారైపోయినా యాన్యువల్ డే రోజు కొంచెం స్మార్ట్గా మంచిగా ట్రిమ్గా తయారైపోతారు. లాస్ట్ డే కాబట్టి పోతారు. అలా కొంతమంది తయారై వస్తారు, కొంతమంది లంపెన్గాను తయారై వస్తారు. ఏది వానికి ఉన్న జాకెట్టు, వానికి ఉన్న హాఫ్ కోటు, వానికి ఉన్న ఇక రకరకాలుగా వానికి చెవుల కమ్మలు అవి ఇవి అన్నేసుకో. మన ముఖ్యమంత్రి గారు ఇక డావోస్కి పోయినరు, అసొంటి జాకెట్ వేసుకుంటారు, అసొంటి హాఫ్ జాకెట్ వేసుకుంటారు, అసొంటి టైపులనే తయారైనరు. కానీ కమ్మలు ఒకటే మర్చిపోయిండ్రు సారు. కమ్మలు, పోగులు, మళ్ళీ ఇట్లా అద్దాలు, మళ్ళీ ఇట్లా ఫంకు తీసుడు, ఇవి మర్చిపోయారు. ఇవన్నీ కూడా బరాబర్ అదే విధంగా తయారైనరు. ఇలా అక్కడ మొత్తం ఆయన్నే చూస్తుందంట, ఏంది ఈయన ఇట్లా తయారై వచ్చింది అని చెప్పి. అంటే ఈరోజు ఒక 4 కోట్ల మందిని, మన ఆత్మగౌరవాన్ని, మన సంస్కృతిని ఈరోజు ప్రతిబింబించే విధంగా ముఖ్యమంత్రి గారు ఉండాలి. మరి దీనికోసము మహిళల బట్టల గురించి మాట్లాడేటోళ్ళు ఈరోజు దీని గురించి నోరు తెరుస్తలేరు. ఈరోజు మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటోళ్ళు దీని గురించి మాట్లాడతలేరు. కాబట్టి ఈరోజు అంత ఎమోషనల్గా, అంత సెంటిమెంటల్గా మనం ఎవరం పోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఏ కేసు కాదు, హరీష్ గారు జైలుకు పోరు, ఎవరికి పోరు. నేను ఫైనల్గా ఈరోజు కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు కానీ, ఎవరిది కానీ వీళ్ళెవ్వరిది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు వాళ్ళ ఇంటికే కూడా పీకడు, వాళ్ళది ఏం కూకడు. ఎందుకంటే ఇదంతా సిండికేటు. వీళ్ళందరూ కూడా పని చేసుకుంటారు, వీళ్ళందరూ కూడా కలిసి దోపుడు సొమ్మును వాడుకునేటోళ్ళు, పంచుకునేటోళ్ళు. ఇది పరిస్థితి. ఈరోజు ఒక 4 అంశాలపైన తీసుకున్నాం. బాధాకరమైన అంశం ఒకటి ఈరోజు, అంతేకాకుండా ఈరోజు హరీష్ రావు వాళ్ళ కేసులది ఒకటి, సింగరేణి పైన పైసల గురించి దాడి మళ్లింపు ఒకటి, అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఆ దేశ పర్యటన, విదేశీ పర్యటన చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, హ్యాపీగా జరుగుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తుండ్రు. ఈరోజు వాళ్ళకున్న ఈ పాస్బుక్లు చూసుకుందే మళ్ళీ చూసుకుంటున్నారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాల మధ్యలో ఈరోజు జరుగుతుంది. ఇది ఈరోజు లైవ్. ఖచ్చితంగా ఈరోజు ప్రతి అంశంపైన చర్చ జరపండి, ఆలోచన చేయండి. మన యుద్ధం మనం చేసుకోవాలి. సరికొత్త ఉద్యమానికి మన అందరం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రం అంటే తెలంగాణ సరిహద్దులతో కూడి కాదు ఇది మన మనోభావాలతో కూడినటువంటిది ఇది. కాబట్టి మనము ఈ సరిహద్దులే కాదు, ఇది మన విశాలమైన ఆలోచనతో మన సంస్కృతిని కానీ ఏదైనా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన ప్రాణంతో ఉండాలి, మనం బతకాలి. దానికోసం మనకు వైద్యం అవసరం, భోజనం అవసరం, మనకు మామూలుగా నిత్యావసర వస్తువులు అనేది అవసరం.
ఈరోజు అవే మౌలిక సదుపాయాలు మనకు అందుబాటులో లేనిది మన ఈ జీవనం కొనసాగడం అనేది చాలా కష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి కష్టంగా ఇంకొక అంశం మర్చిపోయినా, మన టీవీ9 రవిప్రకాష్ గారు పాపం ఆయనను చాలా గొప్ప మనిషి, ఆయన కూడా చాలా గొప్ప సేవలు చేసిండు. ఈరోజు ఆయనకి ఏమైందంటే ఆయనకు ఈడీ పనిష్మెంట్ వేసింది. ఏం పనిష్మెంట్ వేసిందంటే అది కూడా నేను మీకు చూపెడతా. ఆయనకు ఒక వారం రోజుల పాటు జైలు శిక్ష వేసింది. వారం రోజుల పాటు జైలు శిక్ష వేసింది, లేకుంటే 1000 రూపాయలు కట్టమని చెప్పింది. ఇప్పుడు ఈయన నీతులు చెప్తాడు, మన రాతలు మారుస్తా అంటాడు. ఈరోజు ఇన్ని సమస్యలను ఒక సమస్య గురించి కూడా వీళ్ళు మాట్లాడారు, ఒక సమస్య కూడా వీళ్ళు చర్చకు తీసుకురారు, ఒక సమస్య గురించి వీళ్ళు స్పందించరు. ఇంతమంది చచ్చిపోతున్నా వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు ఎత్తరు. ఈరోజు ఈయనది టీవీ9కి వెళ్ళి బయటికి వచ్చిన ఈడీ కోట్ల ఈయన పైన నిరూపితమై 1000 రూపాయలు ఫైన్ వేసిండ్రు. కోర్టుకు పోతలేడంట, తప్పించుగా తిరుగుతున్నట. దాదాపు 18 కోట్ల రూపాయలు దేశం దాటించే ప్రయత్నం దాటించిందంట. ఆ అభియోగాలపైన ఈయన పైన ఈడీ కోట్ల కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈయన మన కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ మంచోడు, నిర్మలా సీతారామన్ చాలా మంచిది, బక్క జెడ్సన్ అంటాడు బేకార్ గాడు, ఆయన బ్యాడ్ క్యారెక్టర్, మంచోడు కాదు ఆయన. రేవంత్ రెడ్డి గారు చాలా బుద్ధిమంతుడు, మహేష్ కుమార్ గౌడ్ ఇంకా బుద్ధిమంతుడు, కిషన్ రెడ్డి గారు అయితే అంటే ఈయన సర్టిఫికేట్లు ఇస్తారు, కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది ఈయన దగ్గర కొలతలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్కేళ్ళు ఉన్నాయి. ఆ స్కేళ్ళు పెట్టి కొలిపిస్తారు. ఒరిజినల్గా దొంగలు వీళ్ళే. ఈ రవిప్రకాష్ అనేటోడు ఏం చేసిందంటే ధరణి స్కామ్ అనేది నేను మొత్తం టోటల్ సాక్ష్యాలతో సహా బయటికి తీసిన. ఈయన టీవీ9లోకి వెళ్తే అన్ని బయటికి వెళ్ళగొట్టినాక తొలివెలుగని పెట్టిండు. ఆ తొలివెలుగు నేను అవుట్ రైట్ సపోర్ట్ చేసిన. అప్పుడు తొలివెలుగు రఘు అందులో జర్నలిస్ట్గా ఉండే. అది నేను ఈడీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి అందులో సాక్ష్యాలు మొత్తం ఎక్స్క్లూజివ్గా ఒట్టి తొలివెలుగు చూపించిన. ఈయన పోయి కేటీఆర్తో కుమ్మక్క అయిపోయి ఆ వీడియోనే ఊడబీకింది. అందులోకెళ్ళి వీడియోని ఊడబీకేసి ఆర్టీవీ అనేది కేటీఆర్తో కుమ్మక్కై ఆర్టీవీ అనే ఛానళ్ళు ఈరోజు ప్రారంభించాడు. ఆర్టీవీల నేను తొలి వెలుగులో ఎక్కడ చూసినా బక్క జెడ్సన్ కనబడతాడు, కానీ ఆర్టీవీలో కూడా ఆర్టీవీ పెట్టినాక ఎక్కడ కూడా రవిప్రకాష్ దానిలో కన్నా నేను కనబడా. నేనే కాదు, ఈరోజు సామాన్య జనం ఎదుర్కొంటున్న ఏ సమస్యలు కూడా కనబడాయి. అలా మొత్తం కంప్లీట్గా లంపెన్ ప్రోగ్రామ్స్, లఫంగి ప్రోగ్రామ్సే వస్తూ ఉంటాయి ఆర్టీవీలో. అది టీవీ రవిప్రకాష్. మరి ఇటువంటి ఛానళ్ళు రియల్గా మనం ఒక క్యారెక్టర్ ఉన్న ఛానల్ను చూడాలన్నా, ఒక మహిళ యొక్క ఒక ఐఏఎస్ మహిళ యొక్క మానం గురించి క్యారెక్టర్ అసాసినోత్సవ ఛానల్ మనం చూడాలన్నా, వీళ్ళ మనకు వార్తలు చెప్పేది, వీళ్ళ మనకు నీతులు చెప్పేది. ఇటువంటి వాళ్ళని మనం చూడాలన్నా, ఇటువంటి వాళ్ళని మనం బహిష్కరించాలన్నా, ఇటువంటి ఛానళ్ళను మనం నిజంగా ఒక కులబద్ధగా మనం మార్చుకోవాలన్నా అనే ఆలోచన కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన అర్థనాదాల గురించి వీళ్ళు ఈరోజు నేను ఆ కేంద్ర ప్రభుత్వ EPS 95 కింద ఎవరైతే ధర్నా చేస్తున్నారో అక్కడికి పోతే ఒక్క మీడియా వాడు కూడా లేరు సార్, ఒక్క మీడియా వాడు కూడా లేరు అక్కడ. నేను కవర్ చేసి నేను ఆ క్లిప్పింగ్ తీసుకొని ఈరోజు తక్కిన మీడియాలన్నీ వేరే ఛానల్లో కూడా పంపిన. నాకు వచ్చేటి నేను అందరికీ పంపుతా. నేను ఎక్కడ కూడా నా లోగో పెట్టుకోను. నా ఛానల్ ఎవరైనా డౌన్లోడ్ ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్పేసి ఓపెన్గా నేను పెడతాను. వీళ్ళు అట్లాగా దొంగలు, వీళ్ళు లోగోలు వేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకుంటే వీళ్ళు కేసులు పెడతారు, కంప్లైంట్ ఇస్తారు, ఆ ఛానల్ని ఎగరగొడతారు. దొంగలీళ్ళు. ఈ రవిప్రకాష్ అంటే నంబర్ 1 దొంగ. ఇక్కడ మీడియా సంస్థలు నడిపేటోళ్ళు మొత్తం దొంగలు నడుపుతున్నారు. ఈరోజు వాళ్ళకి అందుకైనా కోట్ల రూపాయలు వస్తాయి. ఎట్లా నడుపుతారు, ఎట్లకెళ్ళి వస్తాయి సార్ వీళ్ళకు? ఛానళ్ళ మీద కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరిస్తారు, అదే అంత లంగకత్తలు అన్నీ పడి పైసలు సంపాదిస్తారు. కాబట్టి నేను దొంగ రవిప్రకాష్ అంటే వాడి దగ్గర మీడియా ఉందని బొంగ ఏమని ఉందని వాడు దొంగ అన్నప్పుడు నేను దొంగనే చూపెడతా. కాబట్టి దొంగలతో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి, దొంగలతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ దొంగల ఛానల్ మన కులబద్ద తీసుకోవద్దు, ఇవే సత్యాలని మనం నమ్మద్దు. అసలు ఈ ఛానళ్ళ రేటింగే మనం పెంచద్దు. మనం ఎంత రేటింగ్ పెంచితే వీళ్ళు లంచం అంతా పెరుగుతుంది. ఈ దొంగల ఛానల్ మనం ఎంత చూస్తే వీళ్ళ రేటింగ్ అంతా పెరుగుతుంది, ఎంత రేటింగ్ పెడతారో వీళ్ళ లంచం అంతా పెరుగుతుంది. కాబట్టి ఇవి అందరితో మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఈరోజు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆత్మగౌరవంగా బతకాలంటే మన హక్కులు మనం సాధించుకోవాలి. మన హక్కులు మనం సాధించుకోవడానికి మనకు ఐక్యత అనేది ఇంపార్టెంట్. ఈరోజు దోపిడీకి గురవుతున్న ప్రతి వర్గము ఒక తాటి మీదకి రావాల్సి ఉన్నది, ఒక తాటి మీదకి వచ్చి మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం EPS స్కీమ్లో ఉండోళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసిన, మన ఛానల్ ద్వారా ఒకరినొకరిని పరిచయం చేసే ప్రయత్నం చేసిన, వాళ్ళ ఇష్యూస్ను ఇంకా ఎక్స్పోజ్ చేద్దాం, వాళ్ళతో కలిసి మనం పోరాడతాం, వాళ్ళ హక్కుల కోసం కూడా మనం నిలబడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మేరా భారత్ మహాన్ హై.